మమ్మీ పక్కన పెట్టుకున్న చికెన్ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే వేసింది. ఇప్పుడు చికెన్తో పాటు డాడీకి ఇష్టమైన తెలంగాణ పచ్చి పులుసు అయితే మమ్మీ అయితే చేస్తుంది. సో అందుకే ఫస్ట్ మమ్మీ చింతపండుని అయితే కడిగేస్తుంది. చింతపండుని కడిగి చింతపండు వాటర్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటుంది. చింతపండు వాటర్ని 1 టైం తీసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తుంది. చింతపండు వాటర్లోనే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తుంది మమ్మీ, అలాగే కొంచెం సాల్ట్, ఇందులో టేస్ట్ కోసం కొంచెం షుగర్. మమ్మీ పోపు పెట్టుకుంటుంది. ఫస్ట్ ఆయిల్ అండ్ మస్టర్డ్ సీడ్స్ అండ్ కొంచెం జీలకర్ర, అలాగే నెక్స్ట్ సాల్ట్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, కర్రీ లీవ్స్, పుదీనా. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో టర్మరిక్ పౌడర్. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ ఎంత మంచిగా కలుపుతుందో. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో మీ ఫీలింగ్. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని మన చింతపండు జ్యూస్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలానైతే మనమైతే వేసుకోవాలి. ఫైనల్గా మమ్మీ అయితే కొత్తిమీర అయితే వేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా మా డాడీకి ఇష్టమైన తెలంగాణ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. మమ్మీ ఒకసారి టేస్ట్ చూపి. ఇట్లా వావ్, సూపర్ ఫ్రెండ్స్. మమ్మీ ఇంకా ఇందులో షుగర్ యాడ్ చేసింది కాబట్టి తీయగా. ఇంకా నెక్స్ట్ ఇందులో మమ్మీ చింతపండు జ్యూస్ యాడ్ చేసింది కాబట్టి పుల్లగా చాలా బాగుంది. ఇందాక మనం పెట్టుకున్న ఆనియన్లో మనం కలుపుకున్న చికెన్ అయితే వేసేస్తుంది. ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా మన చికెన్ కర్రీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్కి కొత్తిమీర వేసేసుకోవడం అంతే. బాయ్ బాయ్.